వాటర్ బార్ 4వ రోజు సారు రాలే. కేసీఆర్ 4వ రోజు కూడా రాలే అసెంబ్లీకి. కేసీఆర్ ను కడిగి పారేసిన కాంగ్రెస్ చర్చిద్దామంటే ఫామ్ హౌస్ కు మారిపోయిండు. సభకు రారు కానీ నల్గొండకు పోతారట. అసెంబ్లీకి వచ్చేందుకు కేసీఆర్ భయపడుతుండు. పద్మారావుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉండే. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ తీర్మానం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకే నష్టం. సాగర్ డ్యామ్ ను దళార్ల సాయంతో ఏపీ చేజిక్కించుకుంది. రాయలసీమ లిఫ్ట్ పేరుతో రోజుకు 3 టీఎంసీల నీరు అసెంబ్లీలో మంత్రులు ఉత్తమ్, భట్టి, పొన్నం, కోమటిరెడ్డి అంటూ పొరక తిట్టిరు నిన్న టీఆర్ఎస్ పార్టీని. తెలంగాణ శాసనసభలో నీళ్లపై నిప్పుల వర్షం కురిసింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన నీళ్ల దోపిడీ, సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై కాంగ్రెస్ కడిగి పారేసింది. తెలంగాణ సమాజానికి సాగునీటి అంశంలో సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ పత్తా లేకుండా పోయాడు. అసెంబ్లీ సమావేశాల 4వ రోజు సారు సభకు రాకుండా ఫామ్ హౌస్ కు పారిపోయాడు. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పేల్చిన మాటల తూటాలతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ఓవైపు సాగునీటి అంశంపై చర్చిద్దాం రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ ఆహ్వానించారు. అయినా కేసీఆర్ సభకు రాకుండా కుంటి సాకులు చెప్తూ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. కృష్ణానది జలాల విషయంలో తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. అక్కడ కేసీఆర్ కూడా మంచిగా బోన్లోకి వచ్చేదాకా ఇట్లా దువ్వి తీసుకొస్తారు చూడు పొరగాలు. గట్లా మీరు పెద్దలు, మీరు సలహాలు ఇవ్వాలి, మీ అనుభవాలు కావాలని పిలుస్తున్నారు కేసీఆర్. అమ్మా నాకు తెలుసురా, నేను వచ్చి నా పని చేస్తానని ఆయన తెలుసు.